ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అదేంటి అంటే నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అనమాట. సో చాలా మంది అడిగారు ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ వీడియో చేయండి అక్క, ఇప్పుడున్న సిచ్యువేషన్కి, ఇప్పుడున్న పరిస్థితులకి మన లాంటి ఒక హౌస్ వైఫ్స్కి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్గనైజ్డ్గా ఉంటేనే మన పనులు అనేవి చాలా తక్కువ టైంలోనే తొందరగా అయిపోతూ ఉంటాయి. సో ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంటే. నేను చాలా అంటే ప్రతి వీడియోలోనే చెప్తా ఉంటాను ఆర్గనైజేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ముఖ్యంగా మనలాంటి హౌస్ వైఫ్స్కి ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం వల్ల పని చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. సో మనకి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో అది ఈ రోజు అయితే నేను మొత్తానికి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్, లైక్ నేను ఏదైతే సీదాగా ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను, చాలా సింపుల్గా, ఏదో ఫ్యాన్సీ అలా ఏం కాదు, జస్ట్ చాలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. సో అది ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఏంటి అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ ఆర్గనైజేషన్కి నాకు కొన్ని థింగ్స్ అయితే కావాలనిపించింది. ఇది నాకు కంప్లీట్లీ నా పర్సనల్ విషయం, అంటే పర్సనల్గా నేను డిసైడ్ చేసుకున్నది అనమాట. ఉన్న వాటితో కూడా మనం మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఏదైనా నెసెసిటీ కావాలి అనిపించినప్పుడు చిన్న వస్తువులు కొనుక్కోవడంలో తప్పేం లేదు. సో అలాగే నేను నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని వస్తువులు అయితే కావాలనుకున్నాను. సో అవి నేను పర్చేస్ చేశాను ఫ్రమ్ మీషో అనమాట. సో మీషోలో ఏంటి అంటే మనకి క్వాలిటీ బాగుంటుంది అండ్ అలాగే ప్రైస్ తక్కువకి వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి నేను మీషోలోని కొన్ని గుడీస్ అయితే తీసుకున్నాను ఫర్ నా ఫ్రిడ్జ్ కోసం. సో అది అండ్ నా ఫ్రిడ్జ్ విషయానికి వచ్చేస్తే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఫ్రిడ్జ్ వచ్చేసి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. లైక్ పైన డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది, కింద నార్మల్ ఫ్రిడ్జ్ ఉంటుంది. సో ఈ ఫ్రిడ్జ్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో, ఎంత ఈజీగా మనం పని చేసుకోవడానికి అవుతుంది ఆర్గనైజేషన్ వల్ల అనేది కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను ఏమేమి తీసుకున్నాను అనేది కొన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను. అవి నేను మీకు గబగబా చూపించేస్తాను. సో అవి చూపించిన తర్వాత ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం, లైక్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాం. నేను ఎలా ఆర్గనైజ్ చేశాను ఏంటి అనేది ఇంకొంచెం డీటెయిల్డ్గా మీకు చూపించేస్తాను, ఓకేనా. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ పాప్సికల్స్, లైక్ ఇలాంటివి. ఇవి నేను ఇంతకుముందు ఎప్పుడు, అఫ్కోర్స్ మీలో చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు అంత పర్చేస్ చేయలేదు, లైక్ ఎందుకంటే అంత ఐస్ క్రీమ్ పర్సన్స్ కావు మేము, ఎందుకంటే అంత ఎక్కువగా కూలింగ్ తినే అంత పర్సన్స్ కాదనమాట. సో మొత్తానికి ఇప్పుడైతే నేను తీసుకున్నది, ఎందుకంటే ఇంట్లో కూడా ఉంటున్నాము, ఇంట్లో లిక్లేష్ ఉంటున్నాడు, ఐస్ క్రీమ్స్ అవి చేయమంటున్నాడు. ఒకవేళ మనం బయట ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నా కూడా జస్ట్ ఇది ఇందులో పెట్టుకోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి నేను ఇది పర్చేస్ చేయడం జరిగింది. ఎందుకంటే వెరీ అఫోర్డబుల్ ప్రైస్. ఇది ఎప్పుడో కానీ నేను యూజ్ చేయను కాబట్టి నేను దీనికి క్వాలిటీ నేను ఎక్కువ చెక్ చేసుకోలేదు. లైక్ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనేయాలి, మంచిది కొనాలి అని నేను అనుకోలేదు అనమాట. బేసిక్గా ఇలాంటిది ఒకటి ఉంటే చాలు అనుకునేటట్టయితే ఇది తీసుకున్నా. సో పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లోనే బాగుంది. లైక్ ఇది నేను ఐస్ క్యూబ్స్ ఇవన్నీ పెట్టే బదులు లిక్లేష్ దీంతో ఆడుకుంటున్నాడు ఏదో వస్తువులాగా. ఎనీవేస్ ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది, బట్ బాగుంటుంది కదా. సో ఇలా ఐస్ చేసుకోవడానికి ఇలాగా స్టిక్ కూడా ఇచ్చారు కాబట్టి హ్యాపీగా ఉంది. అండ్ క్వాలిటీ వాజ్ సో గుడ్, అందులో డౌట్ ఏం లేదు. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది నా ఫ్రిడ్జ్ కోసం తీసుకున్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ లైక్ ఐస్ క్రీమ్ బౌల్స్ తీసుకున్నాను. గ్లాస్ ఐటమ్ అనమాట. చాలా మందికి ఒక డౌట్ ఉంది మీషోలో గ్లాస్ ఐటమ్ ఎలా వస్తుంది అని చెప్పేసి. సో ఇలా వస్తుంది అనమాట, చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. సో ఈ 2 ఐస్ క్రీమ్స్ కప్స్ నాకు ఎంత బాగా నచ్చాయి అంటే, సో ఫస్ట్ అయితే తీసుకున్నాను కదా, ఇంకా నేను తీసుకుంటాను ఎందుకంటే నా దగ్గర ఐస్ క్రీమ్ కప్స్ లేవు. ఎందుకంటే మేము ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినం కాబట్టి దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం నేను ఐస్ క్రీమ్ కప్స్ తీసుకున్నాను. అలాగే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది, థిక్ మెటీరియల్ ఉంది అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉందన్నమాట. 2 కప్స్, వెరీ అఫోర్డబుల్ ప్రైస్. సో మీకు దీని తాలూకా కోడ్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. సో మనకైతే ఇలా బాక్స్లో వచ్చేసింది అనమాట. సో సెకండ్ ఐటమ్ వచ్చేసి ఇది. అండ్ థర్డ్ ఐటమ్ వచ్చేసి సంథింగ్ లైక్ దిస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్స్కి ఇలాంటి ఒక ప్లాస్టిక్వి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆర్గనైజ్ చేసుకోవాలి, మనకి ఈజీగా ఉండాలి అనుకుంటే ఇలాంటివి ఖచ్చితంగా కావాలి. నేను ఒక 2 తీసుకున్నా. సో ఇవి ఫ్రిడ్జ్లోకే కాదు, ఎలా అయినా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక ప్లాస్టిక్వి మ్యాక్సిమం ఇవేంటంటే వెజిటబుల్స్ అనమాట. సో
మ్యాక్సిమం వెజిటబుల్స్ అన్నీ పట్టేస్తాయి ఇందులోని. లైక్ పెద్ద పెద్దవి బీరకాయలు, పొట్లకాయలు ఇలాంటివి ఏమైనా పెట్టాలనుకుంటే ఇలాంటి వాటికి ఇలాంటి బాక్స్ చాలా చాలా బాగుంటుంది. విత్ ట్యాప్తో వచ్చింది. మెటీరియల్ చాలా బాగుందండి. నేను అసలు ఇంత బాగుంటుంది అనుకోలేదు, బట్ చాలా చాలా బాగుందన్నమాట. విత్ హ్యాండిల్తో వచ్చింది. మీరు ఇది ఫ్రిడ్జ్లోకనే కాదు, బయట వార్డ్రోబ్స్లో కూడా హ్యాపీగా దీన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మొత్తానికి ది బెస్ట్ ఆర్గనైజర్స్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే. సో మంచి ప్లాస్టిక్ అండ్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. సో నేను తీసుకున్న వచ్చేసి 2 బాక్సెస్ అనమాట. సో ఈ 2 బాక్సెస్తో పాటు ఇంకొక 2 బాక్సెస్ తీసుకున్నాను. అవేంటంటే పార్టీషన్స్ వస్తాయి. అండ్ ఆ ప్లాస్టిక్ బాక్సెస్తో పాటు నేను తీసుకున్నవి ఇవ్వండి. ఇవి చాలా చాలా యూజ్ అవుతున్నాయి నాకు. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. సో మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక ప్లాస్టిక్ బాక్స్లోనే మనకి 3 పార్టీషన్స్ వస్తాయి, 3 పార్టీషన్ బాక్సెస్ లాగా. సో నేనైతే ఇలాగా ములక్కాడలు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా కట్ చేసుకొని పెట్టేసుకుంటాను. సో ఎప్పుడైనా ఏదైనా కర్రీ కొని సాంబార్ కానీ కావాలనుకుంటే హ్యాపీగా క్లీన్ చేసుకుని ఒకసారి కడిగేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది. అండ్ మిగతా ఒక 2 బాక్సెస్ తీసుకున్నాను. సో ఒక్కొక్క దాంట్లో జస్ట్ క్లాత్ కవర్స్ ఉంటాయి కదా, అలా క్లాత్ కవర్స్తో కూడా పెట్టేసుకోవచ్చు, లేదనుకుంటే క్లీన్ చేసుకొని డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకి కిచెన్లోని 50% వర్క్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. అంటే వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు కొంచెం పని అనిపిస్తుంది ఒకేసారి, బట్ మిగతా వీక్ అంతా, ఎంటైర్ వీక్ అంతా మనం చాలా తొందరగా కుకింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో టమాటాస్, లెమన్స్ మన ఇష్టం, మనకి ఏది కావాలనుకుంటే అలా ఇలా బాక్సెస్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, అలా పార్టీషన్స్ రావడం వల్ల కూడా మనకి ఇంకా బాగా ఆర్గనైజ్ అవుతుంది. లైక్ మనం అన్ని డిఫరెంట్గా పెట్టుకోవాలనుకుంటే హ్యాపీగా అందులో పెట్టేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే ఇంకెక్కువ బాక్సెస్ కొనుక్కోవచ్చు అనమాట. ప్రస్తుతానికి నాకైతే ఆ 2 అంతకుమించి ఎక్కువ ఉన్నా కూడా బాగోదు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సంథింగ్ లైక్ టిష్యూస్ తీసుకున్నా. ఇవి నార్మలే రోల్ ఆన్ టిష్యూస్ అనమాట. దీనికి నేను హ్యాండిల్ కూడా తీసుకున్నా. అది నాకెందుకు కొరియర్ క్యాన్సిల్ అయింది. మేబీ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యి ఉండొచ్చు. అవుట్ ఆఫ్ స్టాక్ అయినా కూడా కొరియర్ క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. సో కిచెన్ టవల్స్ లాగా మనకి ఇది అనమాట. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. అంటే కిచెన్లోకనే కాదు, లైక్ మనం ఈవెన్ ఫ్రిడ్జ్లోని ఇవి ఆర్గనైజ్ చేస్తున్నాం కదా, సో దీని కింద కూడా మనం హ్యాపీగా ఈ కిచెన్ టవల్ అనేది పెట్టుకుంటే మనకి వెజిటేబుల్స్ అనేవి లాంగ్ లాస్టింగ్గా వస్తాయి. నిజంగా లాంగ్ లాస్టింగ్గా వస్తాయి. అంటే ఖచ్చితంగా 1 వారం 2 వారాలు ఖచ్చితంగా వచ్చేస్తాయి మనకి. సో ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్లో ప్రతి వెజిటేబుల్ కడగాలి, నీట్గా పెట్టుకోవాలి, డ్రై చేసుకుంటున్నాం అండ్ అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కదా. సో కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటే మనకి కొంచెం పని అనేది తగ్గుతుంది. సో అందుకని చెప్పేసి ఇలాంటి ఒక కిచెన్ టవల్స్ చాలా తక్కువ ప్రైస్. ఇది ఎక్కువ పెద్ద క్వాలిటీ ఏం కాదు, బట్ ఏంటంటే హైజెనిక్గా ఉంటుంది, అందుకే తీసుకున్నాను. సో బాగుంది, నేనైతే యూజ్ చేస్తున్నా. సో అది ఇలాంటి వెరీ వెరీ యూస్ఫుల్ అని చెప్పచ్చు. కిచెన్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా సరే, లైక్ ఏ ఆకుకూర అయినా సరే మీరు లైక్ కొత్తిమీర, కరివేపాకు, ఏ ఆకుకూర అయినా మీరు స్టోర్ చేసేటప్పుడు ఇలాంటి ఒక కిచెన్ టవల్స్ కానీ టిష్యూస్ కానీ పెడితే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట, తాజాగా ఉంటాయి. సో అది ఈరోజు ఫ్రిడ్జ్లోకి తీసుకున్నవి. అండ్ ఇంకొక లాస్ట్ ఐటమ్ ఒకటి తీసుకున్న, కంప్లీట్ ర్యాండమ్ ఐటమ్ అనమాట. ఇది కంప్లీట్ హోమ్ డెకార్. చూడగానే నాకు ఎందుకో చాలా 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 నచ్చేసింది. ఇది లైక్ హోమ్ ఎంట్రన్స్కి బెల్ అనమాట. లైక్ మనం బెల్ కొడతాం కదా, సో ఇక్కడ ఏంటంటే గంట కొట్టాలి, అలా ఉంది. ఇది హోమ్ డెకోర్ పర్పస్ కోసం తీసుకున్నా. కొంచెం ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఇలా ఉన్నది. చూడగానే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అదనమాట గంట. బెల్ పెట్టుకుంటాం కదా, సో ఆ టైప్ మోడల్లోని కొంచెం డిఫరెంట్గా అనమాట. సో నాకు ఒక థీమ్ లాగా సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నా. నాట్ ఓన్లీ ఫర్ ఎంట్రన్స్, ఎక్కడైనా మనం డెకోర్ చేసుకోవచ్చు కదా, అందుకే చెప్పి తీసుకున్నా. చాలా బాగుంది నిజంగా. నేను అనుకోలేదు ఇంత మంచిగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా అనిపించింది. చూడగానే నేను ఇంకా పర్చేస్ చేసేసాను. సో అది హోమ్ డెకార్. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంక ఇప్పుడు ఆలస్యం లేకుండా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోదాం. నేను ఇవన్నీ గుడీస్తో ఎలా ఆర్గనైజ్ చేశాను ఫ్రిడ్జ్ అనేది చూసేద్దాం. లెట్స్ చాలో. సో మా ఫ్రిడ్జ్ వచ్చేసి ఎల్జీ కంపెనీ అండి. ఎల్జీ కంపెనీలోని మనకి స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ 10 years వారంటీలోని 3 star అనమాట. ఇలా డబుల్ డోర్ వస్తుంది. సో మనకి ఇలా కంప్లీట్ ఇలా డబుల్ డోర్ వస్తుంది. ఇక్కడ
లాస్ట్ టైం స్టిక్కర్ అంటించాను, అది పోలేదు, తీయాలి. అండ్ ఇలా పైన వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్ వస్తుంది అండ్ కింద వచ్చేసి నార్మల్ ఫ్రిడ్జ్ అనమాట. సో ఇప్పుడు నేను ఇది ఎలా ఆర్గనైజ్ చేస్తానో చూపిస్తాను. జస్ట్ చాలా చాలా సింపులే, ఏం లేదు. పైన వచ్చేసి పుల్అవుట్ ట్రేలోని మనకి పాలు, పెరుగు అండ్ చికెన్, బ్రెడ్ ఇలాంటివన్నీ పెడతాను నేను. సో సింపుల్గా ఉంటుంది. అండ్ కింద ట్రేకి వచ్చేసరికి మనకి ఈ షీట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఇది ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట, ఈజీగా ఉంటుంది. జస్ట్ మనకి ఈ గ్లాస్ అస్తమాటికి కడగాల్సిన అవసరం లేదు ట్రే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలాంటి ఒక స్మాల్ బాక్సెస్ నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇది పెరుగు, జస్ట్ అంతే. ఇదంతా ఖాళీ ఉంది ప్రస్తుతానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటుంది, పాలు అండ్ కొన్ని స్వీట్స్ ఉన్నాయి. అలాగే బాక్సెస్తో పెట్టేశాను, ఎందుకంటే ఈ బాక్సెస్ బాగానే ఉన్నాయి, సో అందుకే అలా పెట్టేశాను. సో ఈ షీట్స్ కూడా నేను మీకు కోడ్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా ఏమంటారు, చాలా కన్వీనియంట్గా ఉంటాయి ఇలాంటి ఒక షీట్స్ అనేవన్నమాట. సో ఇందులో చాలా కలర్స్ ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇలా ట్రాన్స్పరెంట్ది తీసుకున్నాను. సో నాకైతే ఇది బాగా నచ్చుతుంది, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ అయితే నాకు పైన కింద ఏమున్నది అనేది కనిపిస్తుంది. మొత్తానికి బ్లాక్ అవుట్ పెట్టేసుకుంటే నాకు కనిపించదు. సో సెకండ్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి చూపించాను కదా నేను మీకు ఆల్రెడీ, సేమ్ వెజిటేబుల్స్ పెట్టాను కదా అదనమాట. సో వెజిటేబుల్స్ ఉంటాయి, ఈ 2 బాక్సెసే నేను పెట్టుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి పచ్చళ్ళు ఉంటాయి. సో యా, పచ్చళ్ళు ఇంకంతే. అండ్ ఇక్కడ వచ్చేసి వెజిటబుల్ బాస్కెట్ ఉంటుంది ఇక్కడ నాకు. ఈ వెజిటబుల్ బాస్కెట్లోనే నేను మ్యాగ్స్ అన్నీ పెట్టేస్తాను. యాక్చువల్గా ఏమైందంటే మాది ఇది ఇక్కడ ఇరిగిపోయింది అనమాట, సో అందుకే ఇది కాన్స్టెంట్గా ఉండదు, పడిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని బాక్సెస్లో అలా పెట్టుకుంటాను, లైక్ కొత్తిమీర, కరివేపాకు అండ్ ఇవన్నీ ఆకుకూరలు ఏంటంటే కవర్స్లోనే ఉంటాయండి. అంటే నేను గమనించింది ఏంటంటే కవర్స్లో అయితే మనకు ఒక 4-5 డేస్ తాజాగా ఉంటాయి. సో అందుకే ఆకుకూరలు ఏంటంటే అన్నీ కట్ చేసేస్తాను. పాలకూర తోటకూర అనమాట, కట్ చేసేసి పెట్టుకుంటాను. వండుకోవాలనుకున్నప్పుడు క్లీన్ చేసుకుంటా. అండ్ అంతే, ఇందులో కూడా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవి ఉంటాయి, పుదీనా ఇవే ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం ఆకుకూరలన్నీ ఇందులో పెట్టేశాను. అండ్ వెజిటబుల్స్ అనేసి ఇందులో ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా వచ్చినా కూడా క్లాత్ బ్యాగ్స్లో కానీ లేకపోతే ఇంకా బాస్కెట్స్ ఉన్నాయి కదా, ఆ బాస్కెట్స్లో పెట్టుకుంటాను అనమాట. సో అంతే, ఇవి ఫ్లవర్స్ దేవుడికి. సో అంతే సింపుల్గా ఇలా సర్దేసుకున్నాను. అండ్ ఇంకా డోర్ వచ్చేసరికి కూడా చాలా చాలా సింపులే. సో ఎగ్స్ ఈరోజే ఫుల్ చేసాం, ఎగ్స్ ట్రే. అండ్ ఇక్కడ ఇది కూడా ఖాళీగానే ఉంది, మొత్తం క్లీన్ చేసేసాను అన్నీ నేను. ఇక్కడ ఎక్స్ట్రాగా సాస్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ మ్యాక్సిమం లెమన్స్ ఎక్కువ పెడతా ఉంటాను, ఎందుకంటే లెమన్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా అయితే వాటర్ బాటిల్స్ అవి పెట్టేదాన్ని, బట్ ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఏవి మేము కూలింగ్ వాడట్లేదు అనమాట. సో నార్మల్ వాటర్ తాగుతున్నాం, హాట్ వాటర్ తాగుతున్నాం కాబట్టి ఇంకా వాటర్తో ఏం పని లేదు. జస్ట్ సాసెస్ అండ్ లెఫ్ట్ ఓవర్ సోడా అలా ఉంటే అలా పెట్టేసా. సో మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే ఇలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా కుక్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ అలా గబుక్కుమని ఆ బాక్సెస్ చూస్తే సరిపోతుంది, ఏమైనా కుక్ చేసుకోవాలనుకున్నప్పుడు. అలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇంకా పైకి వచ్చేద్దాం. ఇది కూడా చాలా సింపుల్గానే డీప్ ఫ్రిడ్జ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ చాక్లెట్స్. సో ఇలా దాచాను అనమాట, ఒకవేళ చూస్తే లిక్లేష్ తింటాడేమో అనేసి అప్పుడప్పుడు ఇస్తాను కావాలన్నప్పుడు. సో ఇడ్లీ నోకు ఒకటి ఉంటే అది అలా పెట్టేశాను, ఇంకంతా క్లీన్గానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి డోర్ వైపు కూడా చాలా సింపుల్, ఏమైనా పౌడర్స్ ఉన్నా మసాలాస్ ఉన్నా అలా పెట్టేస్తాను. ఇంకేం పెట్టను, డైరెక్ట్గానే ఇందులో పెట్టేస్తాను. సో ఇక్కడ కూడా అంతే, లెఫ్ట్ ఓవర్ ఏమైనా ఉంటే మిగిలినవి అలా డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. ప్రస్తుతానికైతే ఎక్కువ సరుకులు ఏం లేవు, అన్నీ తెచ్చుకోవాలి, అన్నీ అయిపోయి మ్యాక్సిమం. సో డీప్ ఫ్రిడ్జ్ వచ్చేసి ఇదన్నమాట. సో మొత్తానికి మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది. జస్ట్ ఇక్కడ ఒక చిన్న స్టిక్కర్ పెట్టాను అంతే, మ్యాగ్నెట్ది, సింపుల్గా. సో కంప్లీట్ ఆర్గనైజేషన్ అయితే ఇది. సో చూసారు కదండి, మొత్తానికి కంప్లీట్ ఆర్గనైజేషన్, నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చాలా సింపుల్గా అండ్ చాలా
తక్కువ టైం పడేలాగా ఉంటుంది అనమాట నా ఆర్గనైజేషన్ అంతా. మీకు ఇందులో ఏ వస్తువు కావాలనుకున్నా కింద మీషో కోడ్స్ అన్నీ ఇచ్చానండి, ఆ కోడ్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో అది, అండ్ నా లింక్ కూడా ఉంది, ఆ లింక్ ద్వారా మీరు మీషో డౌన్లోడ్ చేసుకుని, ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.